హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సుహా కిచెన్ వేర్ లవ్ మీట్స్ ఫ్లేవర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ స్పెషల్ గీ కారం దోశ. పొద్దున్నే వేడివేడి దోశ మీద ఈ కారం వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే ఎవరైనా. ముందుగా ఒక బౌల్లో 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొని వాటిని 10 to 15 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకోండి. ఈలోపు మనం ఈ దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకుందాము. ఈ పల్లీ చట్నీ, ఆ కారం దోశ, ఆ కాంబినేషనే వేరుగా ఉంటుందండి. ముందు ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో కొన్ని వేరుశనగ గుళ్ళు, అల్లము, చింతపండు, వెల్లుల్లి అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. అవి బాగా వేగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ అలా స్లైట్గా జీలకర్ర వేగాక ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం మన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని, వెల్లుల్లి, ఒక చిన్న టమాటా కట్ చేసుకున్న పీసెస్, ఒక పెద్ద ఆనియన్, కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా మన పేస్ట్ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పే ఈ కొలత మటుకు 2 నుంచి 3 వరకు సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ మందికి కావాలంటే మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి. ఇంకా ముందుగా మనం పెట్టుకున్న పల్లీ చట్నీని కూడా మెత్తటి పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానికి కొంచెం తాలింపు వేసేసి కలిపేసి పెట్టేసుకోండి పక్కన. ఈ పల్లీ చట్నీలో ఆ తాలింపేనండి టేస్ట్. మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. సో నేను స్పెసిఫిక్గా తాలింపుకి ఏమేమి కావాలో చెప్పడం లేదు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కలిపేసుకొని ఇలాగా ఈ బ్యాటర్ నేను చూపించేలాగా వస్తే దోశలు చాలా బాగా వస్తాయండి. మనం స్టవ్ మీద ఈ పెనం పెట్టుకొని వేడయ్యాక ఇలా కొంచెం వాటర్ చిలకరించుకొని ఒక టిష్యూతో కానీ ఆనియన్తో కానీ దాన్ని తుడిచేసుకొని దోశ వేసుకొని దోశని చక్కగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మంచిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మటుకు కొంచెం ఎక్కువే పడుతుంది, నన్ను ఏమీ అనుకోవద్దు. ఈ దోశ మీద అసలు టేస్ట్ నెయ్యేనండి. సో నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి. తర్వాత దాని మీద ఈ మనం తయారు చేసుకునే ఈ కారం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆ దోశ కంప్లీట్గా క్రిస్పీగా కాలే వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకోవడమే. ఇంకా మనకు టేస్టీ గీ కారం దోశ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా క్రిస్పీ దోశ విత్ గీ కారం పల్లీ చట్నీతో సర్వ్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సుహా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.